ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. నీ స్మృతి. ఓం శాంతి. పీస్ పార్క్లోకి స్వాగతం. ఈరోజు మనం జూలై నెల 3వ వారంలోని మురళీ మహావాక్యాలని వింటున్నాము. 11/7/2024 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, నిశ్శబ్ద అవస్థ అనగా అశరీరిగా తయారయ్యే సమయం ఇదే. ఇదే స్థితిలో ఉండే అభ్యాసం చేస్తూ ఉండండి అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు నా మనోవృత్తి ఎలా ఉంది, నా ద్వారా ఎలాంటి తప్పులు జరగటం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. తండ్రి చెప్తున్నారు, ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చోవాలి. సత్యుగంలో తమంతట తామే ఆత్మాభిమానులుగా ఉంటారు. క్షణక్షణం స్మృతి చేసే అవసరం ఉండదు. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి మరో కొత్త శరీరం తీసుకోవాలని అక్కడ భావిస్తారు. భగవంతుడు ప్రతిరోజు అనేక ఉదాహరణలు ఇస్తూ ఈ జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. మీరు ఈ జ్ఞానాన్ని వినిపించి మీ సమానంగా జ్ఞానవంతులుగా చేస్తారు. ఈ జ్ఞానము ద్వారా స్వర్గంలోని నిర్వికారి దేవతలుగా అవుతారు. మానవుల నుండి దేవతలుగా చేసే ఉన్నతాతి ఉన్నతమైన విద్య ఇదే అని బాబా చెప్తున్నారు. చాలామంది మీ లక్ష్యం ఏమిటి అని అడుగుతారు. కాబట్టి లక్ష్యము గురించి వివరిస్తూ ఉన్న చిన్న పాంప్లెంట్ ఎందుకు తయారు చేయకూడదు అని బాబా చెప్తున్నారు. ఎవరైనా అడిగితే వారికి ఆ పాంప్లెంట్ ఇస్తే చదివి అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మానవులైన మనకు సత్యుగి పావనమైన మహా సుఖధామంలోకి తీసుకువెళ్ళే సర్వీసు లేదా మార్గమును భగవంతుడు చూపిస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఉద్దేశం ఏమిటి అని వెంటనే అర్థమయ్యే విధంగా ముద్రించబడిన కరపత్రాలు తమ వద్ద ఎల్లప్పుడూ ఉండాలి. బాబా ఇలాంటి వ్యాసాలను పిల్లలకు ఇస్తారు. అన్ని చోట్ల ఇలా వ్రాసిన పాంప్లెంట్లను ఉంచాలి. వచ్చిన వారికి వెంటనే అవి ఇస్తే వారికి మేము దుఃఖధామంలో మురికిలో పడి ఉన్నామని అర్థం చేసుకుంటారు. బాబా చెప్తున్నారు, మీరు సత్యుగం వారా లేక కలియుగం వారా అని ఈ బాబా కూడా ఒక కరపత్రం ముద్రించారు. కొంతమంది మనుష్యులు రత్నాలను కూడా రాళ్ళని భావించి పడేస్తారు. ఈనాటి కలియుగి ప్రపంచంలో పెద్ద పెద్ద మహళ్ళు, కొత్త కొత్త మందిరాలు తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ సమాప్తం అవ్వనున్నాయని ఎవ్వరికీ తెలియదు. అన్నీ మాయకు సంబంధించిన సైన్స్ యొక్క అహంకారము అని బాబా తెలియచేస్తున్నారు. తండ్రి స్వర్గస్థాపన చేస్తూ ఉంటే మాయ కూడా తన వైభవాన్ని చూపిస్తుంది. ఈ నియమం కూడా ఈ డ్రామాలో ఉంది. దీనినే మాయ యొక్క ఆడంబరం అని అంటారు. బాబా అంటున్నారు, ఒకవేళ ఎక్కడైనా పిల్లలలో మాయ ప్రవేశిస్తే తప్పుడు కర్మలు జరుగుతాయి. అప్పుడు మనసు లోపల తింటూ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఇతరుల నామరూపాలలో చిక్కుకుంటే వీరు వికారులు అని తండ్రి అర్థం చేయిస్తారు. కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరూ తమ స్థితిని చెక్ చేసుకోవాలి అని తండ్రి చెప్తున్నవారు. ఈ సమయంలో సంపూర్ణ పవిత్రులు ఎవ్వరూ లేరని బాబాకి తెలుసు. ఏమాత్రం చంచలం అవ్వకుండా ఉండడం చాలా కష్టం. ఇలా
ఎవరో అరుదుగా ఉంటారు. బాబా చెప్తున్నారు, ఈ కళ్ళు ఎంతో కొంత తప్పకుండా మోసం చేస్తాయి. డ్రామా ఎవ్వరినీ కూడా అంత త్వరగా నిర్వికారులుగా తయారు కానివ్వదు. నా కళ్ళు ఎక్కడా మోసపోవటం లేదు కదా అని బాగా పురుషార్థం చేసి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. విశ్వానికి మాలికులుగా అవ్వడం చాలా ఉన్నతమైన గమ్యం అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, ఈనాడు ప్రతి మనిషిలో అశాంతి నెలకొని ఉంది. కానీ కొంతమంది పిల్లలు చాలా అశాంతిని వ్యాపింపచేస్తూ ఉంటారు. మన లక్ష్యమే శాంతిని స్థాపన చేయటం. కాబట్టి మొదట మీరు శాంతిగా ఉండండి అని బాబా పిల్లలకి అర్థం చేయిస్తారు. మీరు శాంతిగా ఉన్నప్పుడు ఇతరులలో కూడా ఆ బలం నిండుతుంది. ఈరోజు నా మనోవృత్తి ఎలా ఉంది అని పరిశీలించుకోండి. ఇందులో చాలా శ్రమ ఉంటుంది అని బాబా అంటున్నారు. అనంతమైన తండ్రికి ఎల్లప్పుడూ సత్యమే చెప్పాలి. అడుగడుగున తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఏ మాత్రం చెడు దృష్టితో చూసినా, తప్పు జరిగినా వెంటనే నోట్ చేసుకోండి. పూర్తిగా సరిదిద్దుకునే వరకు 10-20 తప్పులు రోజు జరుగుతూనే ఉంటాయి. కానీ దేహాభిమానం వలన సత్యము ఎవ్వరూ చెప్పరు. చేసిన తప్పు లోపల తింటూ ఉంటుంది అని బాబా అంటున్నారు. అన్నిటికంటే మోసం చేసేవి ఈ కళ్ళే అని బాబా పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మ గర్భంలో మౌనంగా నిశ్శబ్దంగా ఉండిపోతుంది. శరీరం పెద్దదైన తర్వాత సంస్కారాలు తెలుస్తాయి. బాబా చెప్తున్నారు, మీరిప్పుడు ఇంటికి వెళ్ళాలి కాబట్టి పాత ప్రపంచాన్ని, ఈ శరీర స్మృతిని వదిలేయండి. ఈ విషయంలో చాలా పథ్యం ఉండాలి. మీ ఆంతరికంలో ఏముంటుందో అదే బయటికి వస్తుంది అని బాబా చెప్తున్నారు. ఒక్క శివబాబా మాత్రమే దుఃఖహర్త సుఖకర్త. మొట్టమొదట ఇలాంటి స్థితి స్వయంలో ఉండాలి. కేవలం పాండిత్యం పనికిరాదు అని బాబా చెప్తున్నారు. ఎప్పుడైతే మీరు యథార్థంగా తండ్రిని స్మృతి చేస్తారో అప్పుడే విషయసాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు. బాబా చెప్తున్నారు, ఇక్కడ పిల్లలైన మీ స్థితి చాలా బాగుండాలి. యోగ బలం లేకుండా చెడు దృష్టి ఉండి ఎవరికైనా జ్ఞానం చెప్తే బాణం తగలదు. బాబా అంటున్నారు, మీ కళ్ళు చాలా పవిత్రంగా ఉండాలి. తండ్రి స్మృతిలో ఉండి ఎవరికైనా జ్ఞానం ఇస్తే బాణం తగులుతుంది. జ్ఞాన ఖడ్గానికి యోగమనే పదును ఉండాలి. శక్తి అంటే స్మృతిదే అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, ఎవరి బుద్ధిలో జ్ఞానమంతా ఉంటుందో, ధారణ చేస్తారో వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. తండ్రి పిల్లలైన మీ జోలెను నింపుతూ ఉన్నారు. మీరు ఇతరులకు దానం చేస్తే ధనం తరిగిపోదు. ధనం ఉండి కూడా దానం చేయకపోతే వారి వద్ద లేనట్లే కదా. బాబా జ్ఞానధనం గురించి అర్థం చేయిస్తున్నారు. ఇవ్వకపోతే ఇక ఎక్కడి నుండి లభిస్తుంది? ఇవన్నీ కూడా అవినాశి జ్ఞానరత్నాలు. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరందరూ ఆత్మిక సైన్యం. మాయతో యుద్ధం చేసి విజయాన్ని పొందుతారు. ఇప్పుడు ఒక నిమిషం బాబాను ప్రీతిగా స్మృతి చేద్దాం. ఓం శాంతి. ఈ మదిలోని బాబా
ఎల్లప్పుడూ నా వాడే. మా జీవితాన్ని తీర్చిదిద్దావు, సర్వసుఖాలు కలిగించావు మాకు. నీ వారమే మేము, నీవు మా వాడవే, ఇదే తప్ప మనం ఇప్పుడు పీస్ పార్క్లో కూర్చుని ఉన్నాము. 12/7/2024 సాకార మురళి మధుర మహావాక్యాలను విందాము. ఓం శాంతి. శివభగవానుచ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి అని తండ్రి ఆదేశమిస్తున్నారు. శివభగవానుచ అంటేనే శివబాబా అర్థం చేయిస్తున్నారని అర్థం. పిల్లలు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి కూర్చోండి. 5000 సంవత్సరాల ముందు ఎలా అయితే తండ్రి నుండి వారసత్వం తీసుకున్నారో అలానే ఇప్పుడు వారసత్వం తీసుకుంటారు. బాబా చెప్తున్నారు, తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారి శ్రీమతంపై బుద్ధియోగాన్ని జోడిస్తే మీ పాపాలన్నీ సమాప్తమైపోతాయి, దుఃఖాలన్నీ దూరం అయిపోతాయని తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా అంటున్నారు, కనులు కలపడం ఏమిటో కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రితో మన దృష్టి కలిసినప్పుడు అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. మిమ్మల్ని మీరు జ్యోతిర్బిందు స్వరూప ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఇదే స్మృతి యాత్ర. దీనిని యోగాగ్ని అని కూడా అంటారు. ఈ యోగాగ్ని ద్వారానే మీ జన్మ జన్మాంతర పాపాలన్నీ భస్మమైపోతాయి అని బాబా చెప్తున్నారు. ఎంత పెద్ద సభ అయినా ఉపన్యాసం చేసేందుకు సంకోచించకండి. మీరు భగవానుచ అని అంటూ చెప్పండి. శివ భగవానుచ, ఆత్మలైన మనందరం వారి సంతానం, సోదరులం అని చెప్పండి. బాబా చెప్తున్నారు, రాధాకృష్ణులు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. వారికి ఒక పుత్రుడు కలుగుతాడు. తరువాత వారి వంశం కొనసాగుతుంది. పిల్లలైన మీరిప్పుడు నన్నొక్కరినే స్మృతి చెయ్యాలి అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, ఈ బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే. దేవతలు సత్యయుగంలో ఉంటారు. అక్కడ సదా సుఖం ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు దుఃఖపు కొండలు విరిగి పడతాయి, ఇంకా పడనున్నాయి. వారు తయారు చేసే బాంబులు దాచి ఉంచుకునేందుకు కాదు కదా. చాలా రీసెర్చ్ చేసి బాంబులు తయారు చేస్తున్నారు. ఇప్పుడైతే రిహార్సల్ జరుగుతుంది. తరువాత ఫైనల్ యుద్ధం జరుగుతుంది. సమయానుసారంగా డ్రామా పూర్తి అవ్వాలి కదా అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, మొట్టమొదట శివబాబా ఇచ్చిన జ్ఞానం ఉండాలి. ఏదైనా ఉపన్యాసం ప్రారంభించినప్పుడు మొట్టమొదట నమ శివాయ అని అనాలి. ఎందుకంటే శివబాబాకి ఉన్నంత మహిమ మరెవ్వరికీ లేదు. అందుకే శివ జయంతిని వజ్రతుల్య జయంతి అని అంటారు. కాబట్టి మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వండి. ఆ తండ్రి నిరాకారుడు. వారి పేరే కళ్యాణకారి సదాశివ, సర్వుల సద్గతిదాత. బాబా అంటున్నారు, ఇక్కడ ఏదో ఒక విధమైన దుఃఖం కాదు, పలు విధాల అపారమైన దుఃఖం ఉంది. సత్యుగంలో అపార సుఖం ఉంటుంది. బాబా అంటున్నారు, అమృతవేళ సమయాన్ని అన్నిటికంటే శుభముహూర్తంగా భావిస్తారు. ఉదయం 2 నుండి 3 గంటల సమయం నుండి ప్రభాతము అని అంటారు.
అప్పుడు స్మరణ కూడా చెయ్యగలరు. అర్ధరాత్రి 12 గంటల సమయాన్ని అమృతవేళ అని అనరు. ఉదయం 2 లేదా 3 నుండి సమయాన్ని అమృతవేళ అని అంటారు. బాబా చెప్తున్నారు, నేటి నుండి 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు సత్యయుగానికి మొదటి రాకుమారునిగా ఉండేవారు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. బాబా చెప్తున్నారు, మాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, దానిని కేవలం 15 నిమిషాల్లో అర్థం చేయించలేము, అందుకు కొద్దిగా సమయం ఉండాలి అని చెప్పండి. మొట్టమొదట 1 సెకండు యొక్క విషయాన్ని మీకు వినిపిస్తాము. అదేమిటి అంటే, దుఃఖహర్త సుఖకర్త అయిన శివబాబా పరిచయాన్ని మీకు ఇస్తాము అని చెప్పండి. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో యుద్ధము, మృత్యువు, ఆత్మహత్య చేసుకోవటం మొదలైన అపారమైన దుఃఖాలు ఉన్నాయి. వీరెలా ఈ జన్మను పొందుతారు? ఎటువంటి కర్మలు చేసి ఈ విధంగా తయారయ్యారు అని లక్ష్మీనారాయణుల గురించి మీరు చెప్పవచ్చు. కర్మ, అకర్మ, వికర్మల రహస్యాన్ని బాబాయే అర్థం చేయిస్తారు. సత్యుగంలో చేసే ప్రతి కర్మ అకర్మగా ఉంటుంది అని బాబా అర్థం చేయించారు. బాబా అంటున్నారు, ఈ కలియుగంలో ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ పాపాత్ములతోనే జరుగుతాయి. బాబా అంటున్నారు, ఎంత చెడు దృష్టి ఉందో చూడండి. ఇక్కడ చెడు దృష్టి ఉంది. గర్భంలో బిడ్డ ఉన్న వివాహం, నిశ్చితార్థం కూడా చేసేస్తారు. కళ్ళు చాలా పాపం చేస్తాయి. సత్యుగంలో ఇటువంటి పాపాలు ఏమీ ఉండవు. బాబా అంటున్నారు, ఈ చరిత్ర భూగోళాలు తప్పకుండా పునరావృతమవుతాయి, దీని గురించి బాగా తెలుసుకోవాలి అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, పిల్లలు, ఇప్పుడు నలువైపులా అశాంతియే అశాంతి ఉంది. మీరు పూర్తిగా తమోప్రధానంగా పాపాత్ములుగా అయిపోయినప్పుడే నేను వస్తాను. నన్ను సర్వవ్యాపి అంటూ నాకు అపకారం చేసిన వారికి కూడా నేను ఉపకారం చేసేందుకు వస్తాను. మధురమైన పిల్లల్లారా, నేను పతిత పావనుడను, నాతో యోగం చెయ్యండి. ఇది ప్రాచీన భారతదేశపు రాజయోగం. తప్పకుండా గృహస్థ మార్గంలోనే వస్తాను. ఎంత అద్భుతమైన విచిత్రమైన పద్ధతిలో నేను వస్తాను. బాబా అంటున్నారు, అమృతం వెలువడేందుకు గోముఖం కావాలి. కాబట్టే ఈ బ్రహ్మ తనువులోకి ప్రవేశించి ఈ జ్ఞానం చెప్తాను. మరలా మాతలను, కన్యలను సంభాళించేందుకు జగదంబ సరస్వతిని హెడ్గా ఉంచడం జరిగింది. ఈ విషయాలన్నీ అర్థం చేసుకునేందుకు కొంత సమయం కావాలి. కోటిలో కొందరిలో కూడా కొందరి బుద్ధిలోనే ఉంటుంది అని బాబా చెప్తున్నారు. మీరు ఈ విషయాలన్నీ సభలో కూడా అర్థం చేయించవచ్చు, ఎందుకంటే ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది కదా. ఇలాంటి అవకాశాన్ని తీసుకోండి అని బాబా చెప్తున్నారు. అఫీషియల్ సభలలో మధ్యలో ఎవ్వరూ ప్రశ్నలు అడగరు. వినాలని లేకుంటే శాంతిగా వెళ్ళిపోండి, శబ్దం చేయకండి అని అక్కడ చెప్తారు. మీరు ప్రశాంతంగా కూర్చుని అర్థం చేయించండి. కలియుగంలో అపారమైన దుఃఖపు కొండలు పడనున్నాయి. మేము పరమాత్మను, ఆయన రచనను తెలుసుకున్నాము. మీకు ఎవరి కర్తవ్యం గురించి కూడా తెలియదు. ఈ భారతదేశాన్ని స్వర్గంగా ఎవరు ఎప్పుడు ఎలా తయారు చేశారో మీరు వస్తే మేము అర్థం చేయిస్తాము అని వాళ్ళకి చెప్పండి. 7 రోజుల కోర్సు తీసుకుంటే మిమ్మల్ని 21 జన్మల వరకు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా తయారు చేస్తామని చెప్పండి. బాబా చెప్తున్నారు, పిల్లలు ఎక్కువగా ప్రశ్నలలోకి వెళ్తే దుఃఖాన్ని ఆహ్వానించటం. కాబట్టి ప్రశ్న చిత్తులుగా అవ్వకండి, ప్రసన్న చిత్తులుగా
అవ్వండి అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం శక్తిశాలిగా బాబాని స్మృతి చేద్దాం. మాకు గారవమునిచ్చి ఉన్నతంగా చేశావు, హృదయ సింహాసనముపై అధిష్ఠింపజేశావు. మాకు సంతోషమాయ జీవితాన్నిచ్చేవాడవు, నీ విశేషతలను ఎలా కొనియాడము, ఎలా కొనియాడము. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నావాడే, నీ స్మృతి ఇస్తుంది మహదానందం, మహదానందం. ఓం శాంతి. మనం పీస్ పార్క్లో కూర్చుని ఉన్నాం. 13/7/2024 బాబా వినిపించిన సాకార మురళీ సారాంశం ఇప్పుడు మనం వింటున్నాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, యోగ స్థితిలో కూర్చుని అర్థం చేయిస్తే వార్తాపత్రికల వారు కూడా వారంతట వారే ఈశ్వరీయ సందేశాన్ని ముద్రిస్తారు. వార్తాపత్రికల ద్వారా పేరు తప్పకుండా ప్రసిద్ధి చెందుతుంది అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, ఒక్క భారతదేశాన్ని ప్రపంచమని అనరు. ప్రపంచంలో భారతదేశం ఒక ఖండంగా ఉంది. కొత్త ప్రపంచంలో కేవలం ఈ భారతదేశమే ఉంటుందని, ఈ భారత ఖండంలో దేవతలు ఉంటారని పిల్లలకి అర్థమయ్యింది. పిల్లలు ఇప్పుడు పవిత్రంగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. ఇది అన్నిటికంటే గొప్ప ఉత్సవం. బాబా, మేము తప్పకుండా పవిత్రంగా అయ్యే పురుషార్థం చేస్తామని ప్రతిజ్ఞ చెయ్యండి. ఇది అన్నిటికంటే గొప్ప ప్రతిజ్ఞ అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, ఆత్మ పరమాత్మల మిలనం సంగమయుగంలోనే జరుగుతుంది. దీనిని కుంభమేళా అని కూడా అంటారు. ఈ కుంభమేళా ప్రతి 5000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ఈ గీత, భగవద్గీత గుప్తంగా ఉంది. దీని ద్వారా మీరు యోగ బలంతో విశ్వరాజ్యం పొందుతారు అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, సంగమయుగంలో లభించే ఈ జ్ఞానము ద్వారా దీని ప్రాలబ్ధం 21 జన్మల వరకు కొనసాగుతుంది. బాబా అంటున్నారు, ఎప్పుడైతే అంతిమ సమయం వస్తుందో, పిలక మాత్రమే మిగిలి ఉంటుందో, ఆ శిఖను పట్టుకొని జ్ఞానం అర్థం చేయించేందుకు నేను వస్తాను. అర్థం చేయించేందుకు పిల్లలు కూడా చాలా కష్టపడతారు. ప్రపంచమంతటా కోట్ల కొలది మనుష్యులున్నారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్ళేందుకు ఎంతో కష్టమవుతుంది కదా అని బాబా అంటున్నారు. వార్తాపత్రికల ద్వారా వీరు ఎత్తుకుపోతారని, ఇల్లు వాకిళ్ళ నుండి విడిపిస్తారని, సోదర సోదరులుగా చేసేస్తారని చెడ్డ పేరు వచ్చింది. యజ్ఞ ప్రారంభంలో విశ్వం ఎంతగా వ్యాపించింది. వార్తాపత్రికలలో మారుమోగిపోయింది. మరి ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థం చేయించలేరు కదా ఈ జ్ఞానం యొక్క యథార్థ రహస్యం గురించి. కనుక మరలా మీకు వార్తాపత్రికలే ఉపయోగపడతాయి. ఈ వార్తాపత్రికల ద్వారానే మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది. వార్తాపత్రికల వారికి ఏ విధంగా అర్థం చేయించాలి అని ఇప్పుడు విచారసాగర మదనం చెయ్యండి అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, సత్యుగం ఆదిలో లక్ష్మీనారాయణులు ఉండేవారు. వారి పట్టాభిషేకం జరుగుతుంది. యువరాజు అయిన శ్రీకృష్ణుని జన్మదినాన్నే కృష్ణ జయంతిగా జరుపుకుంటారు. బాబా అంటున్నారు, దీపావళి రోజు పట్టాభిషేకం జరుగుతుంది. ఇది సత్యయుగంలోని విషయం. చాలా ఆడంబరంగా వైభవంగా జరుగుతుంది.
సంగమయుగంలోని విషయాలు అక్కడ జరగవు. అక్కడ దీపావళి మొదలైన పండుగలు జరుపుకోరు. అక్కడ పట్టాభిషేకం జరుపుకోబడుతుంది అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, కొద్దిగా ధనం ఇస్తే వార్తాపత్రికల వారు చాలాగా మంచిగా రాస్తారు, కానీ ధనము ఇవ్వటం లంచమే అవుతుంది కదా, అది నియమ విరుద్ధం అవుతుంది. ఈ రోజులలో లంచం లేకుండా పనులే జరగవు అని అంటారు. మీరు కూడా ఈ విధంగా చేస్తే ఇరువురు ఒక్కటే అయిపోతారు కదా. కానీ మీది యోగ బలానికి సంబంధించిన విషయము. ఎవరి ద్వారానైనా సరే సందేశం ఇచ్చేటంతగా యోగ బలం మీకు ఉండాలి అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, మీరు ఎక్కడ కూర్చుని అయినా సరే తండ్రిని స్మృతి చేయగలరు. స్మృతి గుప్తము. కేవలం ఇక్కడే కూర్చుని యోగం చేయవలసిన అవసరం లేదు అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు బయట సేవ కొరకు తిరగండి, తండ్రిని స్మృతి చేయండి, పవిత్రులుగా అవ్వండి, దైవీ గుణాలు కూడా ధారణ చేయండి, మీలో ఎటువంటి అవగుణం ఉండకూడదు అని బాబా చెప్తూ ఉన్నారు. భలే మీ ఎదురుగా స్త్రీ వెళ్తున్నా సరే మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి, చూస్తున్నా చూడకండి అని బాబా చెప్తున్నారు. ఈ జ్ఞానంలో తికమక పడరాదు, పూర్తిగా అర్థం చేసుకోవాలి అని బాబా అంటున్నారు. ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం రెండూ ఒకటిగానే ఉంటాయి. ఏది జరిగినా అర్థం చేసుకోలేరు అని బాబా చెప్తున్నారు. భగవంతుడు బిందు స్వరూపుడని మీకు ఇప్పుడు తెలుసు. ఆత్మలు కూడా బిందు రూపంలోనే ఉంటాయి. వాస్తవానికి ఒక్క సెకండులో వివేకవంతులుగా అవ్వాలని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. మామూలుగా తండ్రి అయితే ప్రతి జన్మలో కొత్త కొత్త వారు వస్తుంటారు. కానీ ఈ బేహద్దు తండ్రి అయిన శివ పరమాత్మ ఒక్కసారి మాత్రమే వచ్చి 21 జన్మలకి వారసత్వాన్ని ఇస్తారు. ఇక ఎప్పటికీ మీరు దుఃఖము చూడరు. బాబా చెప్తున్నారు, తండ్రిని తెలుసుకుంటే చాలు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. భక్తికి ఫలితమునిచ్చేందుకే ఇప్పుడు తండ్రి వచ్చారు. ఖుదాను స్మృతి చేస్తే మీ తలపై ఉన్న పాపాలు దిగిపోతాయి అని బాబా అంటున్నారు. పిల్లలు ఎంతవరకు దేహ భావము యొక్క వైరాగ్యం రాదో అంతవరకు ఏదో ఒక విషయంలో వైరాగ్యం సదాకాలానికి ఉండదు అని బాబా చెప్తున్నారు. మనం పీస్ పార్క్లో ఉన్నాము. ఇప్పుడు ఒక్క నిమిషం బాబాని స్మృతి చేద్దాము. ఓం శాంతి. నిన్ను మరువలేరు, నిన్ను మరువలేరు, ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే, ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే, ఈ మదిలో